హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్ అందిస్తున్న ప్లాటో సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కనుక కరెంట్ అఫైర్స్ దీని ప్రాధాన్యత గురించి పోటీ పరీక్షలు అడుగుతున్న అంశాలపైన విద్యార్థులకు ఎవ్రీడే ఒక అవగాహన కల్పించాలి. ఈ పోటీ పరీక్షలో అత్యధికమైన స్కోర్ సంపాదించాలనే లక్ష్యంతోనే ప్లాటో యాజమాన్యం ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము ఆగస్టు 29వ తేదీన ఇండియా సింగపూర్ దేశాల మధ్య, ఈ ఇండియా వచ్చేసి ఇక్కడ సార్ సింగపూర్ దేశాల మధ్య ఒక రక్షణ రంగంపై ఇరు దేశాలు సమీక్షించారు. రక్షణ రంగంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇలా రక్షణ రంగం కూడా ఒక కీలకమైన పాత్ర కాబట్టి ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరు దేశాల మధ్య ఎలా ఉండాలనే లక్ష్యంతో ఈ సమావేశం కూడా జరిగింది సార్. ఇలా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా టెక్నాలజీ రంగంలో మార్పులు రావాలి అనేక లక్ష్యంతో ఈ ఆసియా ఖండంలో రక్షణ రంగంలో ఒక బలమైన దేశాలుగా మనం ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈ రెండు దేశాల మధ్య రక్షణ రంగం అంశాలపై కూడా పలు ఒప్పందాలు జరిగిన సంఘటన సార్. ఇలా సింగపూర్ ఆసియా ఖండంలోనే ఒక వేగవంతంగా అభివృద్ధి చెందిన కంట్రీ సార్. ఇలా ఆసియా ఖండంలో ఒక అవినీతి రహితమైన కంట్రీ సార్ సింగపూర్. ఇది ఈ మధ్యనే లూ సీన్ లూంగ్ ఈయన సింగపూర్కు రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇలా సింగపూర్ లా అకాడమీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న రామ్ తివారీ కూడా మన భారతీయుడే. ఇలా సుప్రీంకోర్టులో సింగపూర్ సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్న దేవదారు సింగ్ కూడా మన యొక్క ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఇలా వాణిజ్యం కానీ ఆర్థిక కానీ ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో మంచి సంబంధాలు ఉన్నాయి. దానితో పాటు ఇండియా సింగపూర్ కలిసి ఎవరి ఇయర్ నిర్వహిస్తున్న విన్యాసాలు సింబెక్స్ అనే పేరుతో ఇక్కడ విన్యాసాలు కూడా జరుగుతున్నాయి సార్. ఇందులో భాగంగా 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 9 వరకు బెంగళూరు నగరంలో ఏరో ఇండియా ప్రదర్శన కార్యక్రమం కూడా జరగబోతుంది సార్. ఈరోజు రక్షణ శాఖ కూడా ప్రకటించిన సంఘటన సార్. ఇదే ఏరో ఇండియా కార్యక్రమాన్ని సారంగ్ అనే పేరుతో 2020 సంవత్సరము మార్చి 10 నుండి 12 వరకు హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహించారు సార్. మరి ముఖ్యంగా సార్, ఇలా ప్రతి దేశం కూడా రక్షణ రంగంలో పోటీపడి ముందుకు వస్తున్న సంఘటన సార్. దానితో పాటు ఒక 2020 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ నాడు ఇండియా ఏషియన్ సంస్థ ASEAN సార్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సార్. ఇది ఒక ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య సార్. ఒక ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య భారతదేశం వాణిజ్య సహకారం బిజినెస్ కౌన్సిల్ పైన ఈరోజు ప్రత్యేక సమావేశం కూడా వర్చువల్ మీటింగ్ సార్. వర్చువల్ మీటింగ్ జరిగితే ఈ మీటింగ్లో ప్రారంభంలో
మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఇలా కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తి పీయూష్ గోయల్ సార్. పీయూష్ గోయల్ ప్రసంగించిన ఒక సంఘటన సార్. ఒక ఏషియన్ సంస్థ సార్ ఇది. ఒక ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉన్న పేదరిక నిర్మూలన కోసం, ఒక ఆగ్నేయ ఆసియా దేశాలు ఆసియా ఖండంలో బలమైన దేశాలుగా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఒక 1967 ఆగస్టు 8వ తేదీన ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో వచ్చేసింది సార్, స్థాపించారు. ఏషియన్లో సభ్యత్వం లేకున్న ఇండియాకి ఎక్కడైతే ఏషియన్ సమావేశాలు నిర్వహిస్తారో అక్కడ భారతదేశం ఒక గెస్టుగా హాజరవుతుంది. ఒక ఏషియన్ దేశాలతో భారత్ మధ్య వాణిజ్యపరంగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎగుమతుల దిగుమతుల విషయంలో ఏ విధంగా ఈ దేశాలతో భారత్తో మనం కలిసిపోవాలని చెప్పి వాళ్ళ అంశాలపై కూడా ఈరోజు చర్చలు జరిగిన ఒక సంఘటన సార్. ఒక ఆగస్టు 29 సార్. ప్రధానంగా సార్ ఇక్కడ ఈ మధ్యన ఆసియా సంస్థ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది సార్. ఆర్సిఈపి అంటే రీజనల్ కాంప్రహెన్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం. ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందంలో భారతదేశాన్ని మెంబర్షిప్ తీసుకోమంటే భారతదేశం కానీ జపాన్ కానీ ఈ రెండు దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత ఏ విధంగా మనం భారత్తో కలిసికట్టుగా ముందుకెళ్దాం, ఏ విధంగా ఈ యొక్క ఆసియన్ దేశాలకి భారత్ మధ్య ఒక వాణిజ్యపరంగా సహాయ సహకారాలు అందించుకోవాలనే యొక్క అంశాలపైన, ఎగుమతుల దిగుమతుల పైన ఇలా ప్రత్యేక చర్చ కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు భారతదేశం ఏ సంస్థ బిజినెస్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు? ఇండియా యూరోపియన్ యూనియనా, ఇండియా ఏషియనా, ఇండియా ఒపెకా, ఇండియా అపెకా, ఇండియా నాటోనా? ఈ టైపుల ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక్కోసారి సార్ జనరల్గా బిట్ అడుగుతుండు, ఈ క్రింది వానలో భారతదేశానికి ఏ సంస్థలో సభ్యత్వం లేదు, ఏషియనా, WTOనా, WHOనా, లేకుంటే వచ్చే సార్క్ సంస్థనా? ఇలా అడుగుతున్నాడు. మనం అనుకుంటాం ఏషియన్ కదా, ఇది ఆసియా ఖండంగా అనుకుంటాం, కానీ అబ్రివేషన్ చూస్తారు ఏమైందో అర్థం కావాలి. ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య సార్. ఇండియాకి ఏషియన్లో మెంబర్షిప్ లేదు. కేవలం ఏషియన్ సమావేశాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఇండియా గెస్ట్గా మాత్రమే హాజరవుతుంది తప్ప మనకు మాత్రం మెంబర్షిప్ లేదు సార్. ఇక్కడ వచ్చేసి ఒక 2020 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ నాడు గత 2016 నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యొక్క ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్లాక్ పాంథర్ చిత్రం ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తుండిపోయిన యొక్క హీరో సరితను చాడ్విక్ బోస్మాన్. ఈ చాడ్విక్ బోస్మాన్ ఈరోజు మరణించిన సంఘటన సార్. ఒక ప్రముఖ హీరో, పలు సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి సార్. రేపు ఎగ్జామ్లో మనకి ఏమంటాడు సార్,
2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు మరణించిన చాడ్విక్ బోస్మన్ ఆయన నటించిన సినిమా పేరేంటి? ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇలా మనకు అడగబోతున్న బిట్టుంటా సార్. ఈరోజు ఆగస్టు 29 సార్ జాతీయ క్రీడా రోజు. ఒక 1905 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాదులో జన్మించారు సార్. ఒక ఇండియా హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ సార్. ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం ఆగస్టు 29. ఒక హాకీ మాంత్రికుడిగా పేరుగాంచిన వ్యక్తి. 2012 నుండి కేంద్ర ప్రభుత్వం ఈ ధ్యాన్ చంద్ యొక్క జన్మదినాన్ని జాతీయ క్రీడా రోజుగా పరిగణిస్తుంది సార్. మరి ముఖ్యంగా ఈ ధ్యాన్ చంద్ సైన్యంలో ఒక సైనికుడిగా ఉన్నప్పుడు ఈయనకున్న హాకీ క్రీడ మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి అక్కడున్న సైనిక అధికారులు ప్రోత్సహించడంతో ఈయన క్యాప్టెన్సీలోనే 1928లో తొలిసారిగా ఇండియా హాకీలో స్వర్ణం, ఒలింపిక్స్లో 1932లో, 1936లో 3 సార్లు ఈ భారత జట్టుకు ఈయన క్యాప్టెన్సీలోనే హాకీలో స్వర్ణం అందించిన వ్యక్తి సార్ ధ్యాన్ చంద్ సార్. ఇతను ఒక ప్రముఖమైన హాకీ క్రీడాకారుడు సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు ఘనంగా భారత ప్రభుత్వం యొక్క జన్మదిన వేడుకలు కూడా నిర్వహించిన సంఘటన సార్. సార్ వెరీ ఇంపార్టెంట్ సార్ టుడే బిట్. 2020 సంవత్సరము ఆగస్టు 29 నాడు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ ప్రాంతంలో రాణి ఝాన్సీ ఈ ఝాన్సీ ప్రాంతంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద ఈ ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద సార్ నిర్మించిన ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో 3 కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆర్థిక స్వావలంబన అంటే ఒక గ్రామంలో ఒక రైతు తనకు ఎక్కువ పంట పండగానే ఆయన డెవలప్ కాగానే కాదు, ఆ గ్రామీణ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా ఆర్థికంగా శక్తివంతంగా ముందుకెళ్ళినప్పుడే ప్రతి గ్రామీణ ప్రాంతం ఇలా కలిసికట్టుగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే అదే ఆర్థిక స్వావలంబన అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ కూడా పిలుపునివ్వడం జరిగింది సార్. ఈ దేశ యొక్క రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే చనిపోతున్నాడు. ఈ రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక ముందుకే దళారుల చేతిలో, వడ్డీ వ్యాపారస్తుల చేతిలో అనేక రకాలుగా బలైపోతున్నారు. కాబట్టి అందుకే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమం ద్వారా ఈ మధ్యనే దాదాపు వచ్చేసి 15,000 కోట్ల రూపాయలతో పశు వ్యవసాయ మిషన్ కార్యక్రమం, ఈ మధ్యనే 1,00,000 కోట్ల రూపాయల నిధులతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా
ప్రధానమంత్రి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతాలకు చేరాలి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని విస్తరించాలి అనేక లక్ష్యంతో ఇలా ఈ భారత ప్రభుత్వం ముందుకు పోతున్న సంఘటన సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే ఏమంటాడు సార్, 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు నరేంద్ర మోడీ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది, ఎన్నో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇది. ఇలా అడగబోతుంటాడు సార్. ఆనాడు సిపాయిల తిరుగుబాటులో ఎదురు నిలబడ్డ వ్యక్తి, సిపాయిల తిరుగుబాటులో తమ వంతు ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క పేరు మీదనే ఇలా కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. సార్ ప్రధానంగా సార్ ఇలా తెలుగు ప్రజలు, ఒక రాయలసీమ రైతాంగం గర్వపడే రోజు సార్ ఈరోజు. తెలుగు ప్రజలు గర్వపడే రోజు సార్. ఒక 2020 సంవత్సరము 2020 సంవత్సరము ఆగస్టు 29 నాడు ఈ కడప జిల్లాలో సార్, కడప జిల్లాలో కృష్ణాపురం అనే యొక్క కడప జిల్లాలో మైదుకూరు దగ్గర సార్, కడప జిల్లాలో మైదుకూరు, ఈ మైదుకూరు దగ్గరలో కృష్ణాపురం సార్, ఈ కృష్ణాపురం సార్, ఈ కృష్ణాపురంలో పండుతున్న ఉల్లి పంటకి జాతీయ భౌగోళిక గుర్తింపు కూడా లభించి సార్, ఒక ఐడెంటిఫై లభించి సార్. ఇక్కడ ఒక ప్రాంతీయ గుర్తింపు, భౌగోళిక గుర్తింపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామంలో పండేక ఉల్లికి చోటు లభించిందంటే కృష్ణాపురం అనే ప్రాంతం సార్ ఇది. దీనివల్ల మన రైతాంగం ఉల్లిలో అత్యధికమైన దిగుబడులతో ముందుకు పోవచ్చు. ఇంకా విదేశాలకు కూడా మన ఉల్లి ఎగుమతిగా అవుతుంది. దానితో పాటు సార్ రైతాంగం వచ్చేసి ఇక్కడ అత్యధికమైన అంటే ఉల్లి పంటను దిగుమతి చేసి ఇలా ప్రపంచ స్థాయికి అందించే స్థాయికి ఎదుగుతున్న గ్రామం అంటే కృష్ణాపురం గ్రామానికి ఈరోజు ఒక ఐడెంటిఫై కూడా లభించింది సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్, భారతదేశంలో లేదా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో పండుతున్న యొక్క ఉల్లి పంటకు జాతీయ భౌగోళిక గుర్తింపు లభించింది ఈరోజు? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 29 నాడు ఒక వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మించిన రోజు సార్ టుడే. ఒక జాతీయ తెలుగు భాష రోజు సార్. ఈ జాతీయ తెలుగు భాష రోజు సందర్భంగా మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో సౌత్ ఆఫ్రికా తెలుగు శాఖ వారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాక మన తెలుగు శాఖ వారు మన భాష, మన సంస్కృతి, సాంప్రదాయాలు అనేక పేరుతో మన తెలుగు భాష, మన సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది సార్. ఇలా ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగుకి అలా
12వ స్థానం ఉన్నది సార్. ఇలా భారతదేశంలో ఒక అత్యధిక మంది మాట్లాడే భాషల్లో మన తెలుగు భాషకు ఒక స్థానం ఉన్నది సార్. ఇలా ఈ మధ్యనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సార్ అక్కడ యొక్క పాఠశాలలో ఎవరైతే తెలుగు భాష నేర్చుకుంటారో నేర్చుకున్న వాళ్ళకి 5 మార్కులు అదనంగా ఇస్తామని చెప్పి అక్కడ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇలా ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా మన తెలుగు భాష యొక్క ఖ్యాతి విస్తరిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఇలా ప్రపంచంలో ఒక అత్యున్నతమైన సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO మన తెలుగు వాడేసారు ఇక్కడ. ఇలా అమెరికాలో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో మన యొక్క తెలుగు వాళ్ళ పాత్ర కూడా ఉన్నది సార్. అందుకే మన భాషను కాపాడుకుందాం, మన తెలుగు భాషను ఇక్కడ సంరక్షిద్దాం, తెలుగు భాషని ప్రపంచ దేశాలు విస్తరిద్దాం, తెలుగు సాంప్రదాయాలకు అనుకూలంగా మనం ముందుకెళ్దాం అని చెప్పి ఇలా వెంకయ్య నాయుడు పిలుపునిచ్చిన సంఘటన సార్. ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పాశ్చాత్య దేశాల్లో ఇటలీ భాషకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన తెలుగు భాష కూడా అంత ప్రాధాన్యత ఉందని చెప్పి సార్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా సిపి బ్రౌన్ అనే వ్యక్తి కూడా ఈ భాషను అభివృద్ధి చేయడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. ఇదే రోజు జాతీయ తెలుగు భాష రోజు, ఇదే రోజు భార్య భర్తల రోజు, ఇదే రోజు వచ్చేసి ఒక జాతీయ తెలుగు భాష రోజు సార్. ఇదే రోజు అంతర్జాతీయ అణు వ్యతిరేకత రోజు సార్. అణు పరీక్షల వ్యతిరేకత రోజు ఈరోజు ఒక 2020 అంటే 2020 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ సార్ ఒక అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేకత రోజు. అణు పరీక్షల వ్యతిరేకత రోజు సార్ ఈరోజు దిస్ డే వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు ముఖ్యంగా సార్ ఒక 2010 నుండి ఐక్యరాజ్య సమితి ఒక ఆగస్టు 29ని అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేకత రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఎవరు కూడా మితిమీరి వెపన్స్ నిర్మించొద్దు, అణు పరీక్షలు నిర్వహించొద్దు, ఇది ప్రపంచ మానవాళికి ప్రమాదం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. కానీ ప్రతి దేశం భవిష్యత్తులో యుద్ధం అంటూ జరిగితే తమ దేశ ప్రజలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇలా పోటీ పడి మిలియన్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి అనేకమైన వెపన్స్ కూడా ఇలా నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. శ్రీలంక సార్ ఒక 2020 సంవత్సరం ఆగస్టు 29 నుండి శ్రీలంక ప్రభుత్వం ఈ రోజు నుండే దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ను నిషేధించడం జరిగింది సార్. శ్రీలంక ప్రభుత్వం ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించుకోవాలి, ఈ పర్యావరణ రంగాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్తో తయారయ్యే ఎలాంటి వస్తువులు కూడా మనం దిగుమతి చేసుకోవద్దని చెప్పి ఈరోజు శ్రీలంక పర్యావరణ శాఖ మంత్రి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్లాస్టిక్ వల్ల మానవులు జంతువులకి ప్రధానంగా హాని కలుగుతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పూర్తిగా విషపూరితమైన వాయువులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఈ రోజు నుండి మా దేశంలో ఒక ప్లాస్టిక్ను కూడా పూర్తిగా నిషేధిస్తున్నామని చెప్పి శ్రీలంక ప్రభుత్వం టుడే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 29 నాడు కేంద్ర ప్రభుత్వం ఈ దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో పార్లమెంటరీ ఎన్నికలను, వివిధ రాష్ట్రాల యొక్క శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి. వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో నిర్వహించడం వల్ల
అధిక వ్యయం అవుతుంది. దీనివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివల్ల వచ్చేసి అక్కడ ఆర్థికంగా నష్టపోతున్నాం. కాబట్టి ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పేరుతో ఆల్రెడీ మనం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే పేరుతో ముందుకు పోతున్నాం. వన్ నేషన్ వన్ హెల్త్ మిషన్ అనే పేరుతో ముందుకు పోతున్నాం. వన్ నేషన్ వన్ ఆధార్ కార్డు అనే పేరుతో ముందుకు పోతున్నాం. వన్ నేషన్ వన్ గ్రిడ్ వన్ ఇండియా వన్ సోలార్ పవర్ అనే పేరుతో ముందుకు పోతున్నాం సార్. ఒకే ప్రపంచం, ఒకే సోలార్, ఒకే ఇండియా అనే పేరుతో. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కార్యక్రమం ద్వారా మనం ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఒక చర్చ కూడా జరిగిన సంఘటన సార్. అందుకే ఇది కనుక అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్తో పాటు వివిధ రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగే విధంగా ఉంటే ఆర్థిక భారం కూడా తగ్గిపోద్ది. అంటే ఆర్థిక భారం కూడా తగ్గిపోద్ది, పని భారం కూడా సులువుగా ఉంటుందని చెప్పి ఈరోజు ఒక ప్రత్యేకమైన చర్చ కూడా జరిగిన సంఘటన సార్ కేంద్రంలో వచ్చేసి ఇక్కడ. సార్ మరి ముఖ్యంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా కార్యక్రమాన్ని కూడా ఆమోదించింది. ఈ కార్యక్రమం ద్వారా 1,50,00,000 కుటుంబాలకు కావలసిన బీమా సౌకర్యం కూడా కల్పించవచ్చు. ఆయా కుటుంబాలను ఆదుకోవచ్చు అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి ఆమోద ముద్ర తెలవడం జరిగింది సార్. 18 నుండి 50 ఏండ్ల వయసు కలిగిన వారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవచ్చిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆమోదించారు సార్. 51 సంవత్సరాల నుండి 70 ఏండ్ల వయసు కలిగిన వారు ఏదైనా ప్రమాదంతో మరణిస్తే ఆయా పేద కుటుంబాలకి 3 లక్షల రూపాయల వరకు సాయం చేయొచ్చు. ఒకవేళ సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందించిన లక్ష్యంతో ఒక వైఎస్ఆర్ బీమా కార్యక్రమాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈరోజు ఆగస్టు 29, 2020 ఆగస్టు 29 నాడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్రీడల శాఖ వారు 74 క్రీడా అవార్డులను ఇలా జాతీయ క్రీడా రోజు సందర్భంగా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా విజేతలకు అందించడం జరిగింది సార్. ఈ వర్చువల్ వేదికలను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై పలు నగరాల్లో ఏర్పాటు చేశారు సార్. ఈసారి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సార్ ఈరోజు 5 ప్రముఖులు లభిస్తే ఇందులో రోహిత్ శర్మ క్రికెట్, మరియప్పన్ తంగావేలు ఈయన పారా ఒలింపిక్ హై జంప్ క్రీడాకారుడు సార్ తమిళనాడు. మిగతా 3 మహిళలు సార్. వినేష్ పోకెట్ ఈమె రెజ్లింగ్ క్రీడాకారిణి.
ఈరోజు ఈమె అవార్డుకు అందుకోలేదు. ప్రజెంట్లీ ఈమె కరోనా పాజిటివ్గా తెలిసింది కాబట్టి కరోనా పాజిటివ్ మాకు వచ్చింది కాబట్టి అందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి మేము రాలేదు సార్. హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మౌనిక బత్రా సార్ ఒక టేబుల్ టెన్నిస్ యొక్క క్రీడాకారిణి. అదేవిధంగా సార్ యాక్చువల్గా 2008 నుండి అవార్డుకు అమౌంట్ వచ్చేసి 7,50,000 రూపాయలు ఇస్తున్నారు సార్. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఒక ఇండియాలో క్రీడా రంగంలో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఈ ఇయర్ నుండి ఈ రోజు నుండి ఈ అవార్డు అమౌంట్ను 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది సార్. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అమౌంట్ వచ్చేసి ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి అవార్డు లేక నగదు బహుమతుల్ని సమీక్షించాలి కాబట్టి ఆలస్యం అయింది కాబట్టి కిరణ్ రిజిజు ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటన చేయడం జరిగింది సార్. ఒక 1991 ఇయర్ నుండి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇస్తున్నారు సార్. ఈ అవార్డు యొక్క అమౌంట్ 25 lakhs సార్. ఈ రోజు నుంచి పెంచడం జరిగింది సార్ ఈ అవార్డు అమౌంట్ వచ్చేసి. మన ముఖ్యంగా సార్ అర్జున్ అవార్డు ఈరోజు 27 మంది క్రీడాకారులు స్వీకరించారు సార్. ఈ దేశంలో రెండో అత్యున్నతమైన అవార్డు అర్జున్ అవార్డు. ఒక క్రికెట్ క్రీడా నుండి ప్రజెంట్లీ ఐపీఎల్లో ఢిల్లీ జట్టు తరపున ఆడబోతున్న వ్యక్తి 13 ఏళ్ల తర్వాత ఈయనకు క్రికెట్ క్రీడా నుండి ఇషాంత్ శర్మకి అవార్డు లభించింది సార్. మొత్తం 27 మంది సార్. ఈ అవార్డు అమౌంట్ 5 లక్షలు ఉండే ఈ అవార్డు అమౌంట్ను 15 లక్షలకి కేంద్ర ప్రభుత్వం పెంచిన యొక్క సంఘటన సార్. 1961 నుండి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇస్తున్నారు సార్. ఈ యొక్క అర్జున్ అవార్డు ఇస్తున్నారు సార్. వచ్చేసి ఇక్కడ ఇదే ఇయర్లో వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో యూరీ గగరిన్ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన ఇయర్ సార్. ఇదే ఇయర్లో క్రీడారంగంలో అర్జున్ అవార్డును కూడా ఇంట్రడ్యూస్ చేసిన సంఘటన సార్ దిస్ ఇయర్. ద్రోణాచార్య అవార్డు సార్. ప్రముఖ కోచర్లకి అవార్డు ఇస్తున్నారు సార్. 1985లో స్థాపించారు సార్. ఈ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 5 lakhs సార్. మరి అదేవిధంగా వచ్చేసి ఈ రోజు నుండి ఈ అవార్డు యొక్క అమౌంట్ 15 lakhs పెంచడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈసారి 15 మందికి లభించింది సార్. ద్రోణాచార్య అవార్డు 12 మందికి లభించింది సార్. ఈ ధ్యాన్ చంద్ అవార్డు అమౌంట్ కింద 10 lakhs రూపీస్ ఇస్తున్నారు సార్. వచ్చేసి ఇక్కడ రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు కేంద్ర సమాచార శాఖ వారు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. 2020 సంవత్సరం నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు 51వ అంతర్జాతీయ సినీ వేడుకలను ఇక్కడ గోవా రాజధాని గోవా క్యాపిటల్ పనాజీలో నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఒక అంతర్జాతీయ బాలల సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక హైదరాబాద్ సార్. ఎవ్రీ 2 years ఒక్కసారి జరుగుతాయి సార్. ఒక అంతర్జాతీయ సీనియర్ సినీ వేడుకలకు పర్మనెంట్ వేదిక గోవా సార్. ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి సార్. ఈ సినీ వేడుకల్లో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తుంటారు సార్. అంతర్జాతీయ
సీనియర్ సినీ వేడుకల్లో బెస్ట్ చిత్రానికి సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎగ్జామ్లో సార్ మనకు ముఖ్యంగా సార్ టుడే ఇక్కడ ఒక ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా సార్ ఆసియా ఖండంలో తొలిసారిగా చెన్నై నగరంలో ఈ చెన్నై నగరం సార్ ఈ చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో సార్ ఒక కరోనా పేషెంట్కు అవయవాల మార్పిడి ద్వారా పునర్జీవనం జరిగిన అంటే పునర్జీవించడం జరిగింది సార్. ఒక ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా కరోనా వ్యాధితో అంటే కరోనా సోకి ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయినాయి, చావు బతుకులో ఉన్న వ్యక్తికి ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఆయన భార్య పిలిచి మీ అవయవాలు అక్కడ, మీ అతనే అక్కడ, మరి పూర్తి ఎప్పుడు చనిపోతుందో తెలియదు, ఎవరికైనా దానం చేయని అడిగితే ఓకే అని చెప్పింది ఆమె అంగీకరించడంతో ఈ ఆసియా ఖండంలోనే తొలిసారిగా చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో ఒక కరోనా పేషెంట్కు అవయవాల మార్పిడి ద్వారా ఈరోజు జీవం పోసుకున్న సంఘటన కూడా భారతదేశమే సార్. అది ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరం పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీరం పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీరం సార్ ఈ సంస్థ కోవిడ్ వ్యాక్సిన్ రూపొందిస్తుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ నిర్మిస్తున్న సందర్భంలో ఈ సంస్థతో పాటు బంగ్లాదేశ్కు చెందిన సార్ మెక్సీ ఇక్కడ సార్ చిన్న మాట బిక్సీ మోకా, ఈ బిక్సీ మోకా అనే ఫార్మా కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఒకవైపు ఆయా దేశాలు పోటీపడి ఈరోజు కరోనా వ్యాక్సిన్ తమే అందించాలని లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఒక బంగ్లాదేశ్ యొక్క ఫార్మా కంపెనీ కూడా భారత్తో చేతులు కలిపిన సంఘటన సార్ టుడే వచ్చేసి ఇక్కడ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక ఆస్ట్రాజెనికా సంస్థ కలిసి కోవిడ్ వ్యాక్సిన్ ఆల్రెడీ రూపొందించిన ట్రయల్లో ఉంది. కానీ మనం ప్రజెంట్లో ఇక్కడ నిర్మాణంలో ఉన్న సందర్భంగా ఇలా బంగ్లా యొక్క ఫార్మా కంపెనీ కూడా చేతులు కలిపిన సంఘటన సార్. మరి ముఖ్యంగా వచ్చేస్తారు ఇక్కడ ఈరోజు వరకు 2020 సంవత్సరం ఆగస్టు 29 నాటికి ఈరోజు వరకు ఇండియాలో సుమారు 4 కోట్ల కరోనా టెస్టులు కూడా చేయడం జరిగింది సార్. ఈరోజు భారతదేశం ఇలా అమెరికాతో పాటు ధీటుగా ఇలా ప్రపంచంలో అత్యధికంగా కరోనా టెస్టులు చేస్తున్న దేశాల్లో భారతదేశం కూడా 1 కంట్రీగా నిలబడింది సార్ ఈరోజు వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక గాల్వన్ లోయ ఘటన జరిగిన తర్వాత, గాల్వన్ లోయ యొక్క ప్రమాదం సంఘటన జరిగిన తర్వాత మనం కూడా రక్షణ రంగంలో బలంగా ముందుకెళ్లాలని చెప్పి ఆల్రెడీ ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి. రష్యాతో రక్షణ రంగంలో ఒప్పందాన్ని అంగీకరించాం, ఇజ్రాయెల్తో ఒప్పందాన్ని అంగీకరించాం. అమెరికాకు చెందిన F-16 కాకుండా F-18 యుద్ధ విమానాల కొనుగోలు కోసం 2020 సంవత్సరము ఆగస్టు 29 నాడు భారత్ ఒక అంగీకారం కూడా తెలపడం జరిగింది సార్, కొనుగోలు చేద్దామని చెప్పి. మనం F-16 యుద్ధ విమానాలు ఇక్కడ అమెరికా తేలికపాటి యుద్ధ విమానం ఇది.
మనం ఎందుకు వద్దనుకున్నామంటే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుంది అమెరికా నుండి. అయితే 2019 సంవత్సరము ఫిబ్రవరి 27 నాడు ఆపరేషన్ బందర్లో భాగంగా మన మిగ్గు 21K అభినందన్ నడుపుతున్న యొక్క యుద్ధ విమానము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడం జరిగింది సార్. ఆ మూమెంట్లో ఎంత తేలిగా పాడుదో మనకు తెలిసిపోయింది. కాబట్టి అందుకే మనం అక్కడ F-18 యుద్ధ విమానాలు అక్కడ కొనుగోలు చేయాలి అని చెప్పి బోయింగ్ సంస్థకు కూడా మన ఒక లేఖ కూడా రాసిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. దానితో పాటు ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు దుబాయ్ ప్రభుత్వం, ఈ దుబాయ్ ప్రభుత్వం కూడా సార్ మాకు బ్రహ్మాసు క్షిపణి అమ్మండి, మేము మీ బ్రహ్మాసు క్షిపణి కూడా కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. భారత్ను అడుగుతున్న సంగతి సార్. ఇప్పటికి ఈ దేశంతో 9 దేశాలు సార్. ఇక్కడ ఇప్పటికీ దాదాపు $5.5 మిలియన్ లెక్క ఆఫర్ కూడా చేస్తున్నారు సార్. ఇవి అంటే ఇలా గాల్వన్లో ఘటన జరిగిన తర్వాత వివిధ ప్రాంతాల్లో సమస్యలు ఏర్పడిన తర్వాత ప్రతి దేశం పోటీపడి అలా రక్షణ రంగంలో తన ఆయుధ సంపదని పెంపొందించుకుంటున్నాక సంఘటన సార్. సార్ ఎగ్జామ్లో మనకి ఎలా ఆడుతాడు సార్ టుడే? ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా ఒక కరోనా పేషెంట్కు ఎక్కడ అవయవ మార్పిడి జరిగింది? ఏ హాస్పిటల్లో? చెన్నై గ్లోబల్ హాస్పిటల్ లేదా? దాంతోపాటు సార్ ఈ మధ్యన మరణించిన యొక్క అమెరికా ప్రముఖ సినీ నటుడు పేరేమిటి? ఒక 2020 ఆగస్టు 29 నాడు రాజీవ్ ఖేల్రత్న అవార్డును ఎంత అమౌంట్ పెంచారు? లేదా ఈ కింది వాన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు అమౌంట్ని పెంచింది. అందులో సరిగానిది ఏది? ఒక్కొక్క అవార్డుకి ఎంత పెంచారో మనకు అవగాహన రావాలి సార్. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం సార్. వాడు ఏ లెవెల్లో బిట్ అడిగినా. ఇంకోటి ఇంపార్టెంట్ సార్, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు ప్రధానమంత్రి ఝాన్సీ లక్ష్మీబాయి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ లెవెల్ అడిగినా సార్ మన ప్లాటో క్లాసులు వింటున్న విద్యార్థి తప్పనిసరిగా క్యాచ్ చేయాలి సార్. రేపు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సార్ మీరే రేపటి విజేతలు, మీరే ఫస్ట్ పోస్ట్ ఉండాలి సార్. ఆ లెవెల్లో మన ప్లాటో విద్యార్థులు చదవాలి సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఈ డైలీ కరెంట్ అఫైర్స్, ప్లాటో కరెంట్ అఫైర్స్ను. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ పాపం తెలియపరచండి. చాలామంది తెలియదు అక్కడ. ఎందుకంటే ఒక్క మార్కు కూడా పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. ఈ కరెంట్ అఫైర్సే కీలకమైన పాత్ర పోషిస్తారు ప్రతి ఎగ్జామ్లో కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.